హలో వడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. సండే అంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ముక్కలేందే ముద్ద దిగుదు. ఏం చేద్దాం, పద్దాకా కోడిని బలి చేయడం ఎందుకని ఈసారి మేకని బలి చేసేసాను అనమాట. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కర్రీ గ్రేవీతో ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేసేయండి. మిక్సీ జార్ తీసుకొని దీనిలో ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో ఎండుమిర్చి, మిరియాలు, బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు, జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో మటన్ ముక్కలు తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి కారం ఎక్కువ తక్కువ అని చూసి యాడ్ చేసుకోండి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మ్యారినేట్ కోసం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన మిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనకి జుట్టు ముఖ్యం బిగులు, అందుకే తింటాం ఇష్టం లేకపోయినా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని మూత తీసుకుంటున్నాను. విజిల్స్ వచ్చేసినాయి. మూత తీసుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి పైనుంచి కింద వరకు ఒకసారి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విజిల్స్ వచ్చిన తర్వాత నాకులాగా ఆత్రంగా కాకుండా స్లోగా ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయండి, లేకపోతే మీద పడుతుంది, చెయ్యి అనేది కాలుతుంది. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ. చూసారు కదా, గ్రేవీ లాగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి తినేసేయండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.